మరో బ్రేకింగ్ అంతోంది. తిరుమలలో ఏనుగుల గుంపు హల్చల్ చేస్తోంది. పాప వినాశనం వెళ్లే దారిలో సంచరిస్తోంది. ఈ మార్గంలో వాహనాలను విజిలెన్స్ సిబ్బంది అనుమతించడం లేదు. ఆక్టోపస్ సర్కిల్ వద్ద వాహనాలతో పాటు భక్తులను టీటీడీ అనుమతించడం లేదు. ఇక ఏనుగుల గుంపును అడవిలోకి పంపేందుకు ప్రయత్నం అటవీశాఖ టీటీడీ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి నుంచి గోపీనాథ్ ఫోన్లో అందిస్తారు. గోపీనాథ్, మొత్తానికి తిరుమలలో అయితే ఏనుగుల గుంపు హల్చల్ చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రస్తుత సిచ్యువేషన్ ఏంటి అక్కడ? సోని, అంటే ఈ మధ్య కాలంలోనే తిరుమల మొదటి ఘాట్ రోడ్ లోకి ప్రవేశించినటువంటి ఏనుగుల గుంపు అక్కడ భయభ్రాంతులు గురి చేయడం జరిగింది. అదే సందర్భంలోనే కొన్ని ఆంక్షలు పెట్టి తిరుమల వెళ్లిన భక్తులు వాహనాలన్నీ కూడా తిరుపతికి రాకుండా కాసేపు దాదాపుగా ఒక 2-3 గంటల సేపు కూడా నిలుపుదల చేశారు. భక్తుల్ని అప్రమత్తం చేశారు. అదేవిధంగా వాహనాలపైన ఎక్కడ కూడా దాడులు జరగకుండా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా అంటే తిరుమలలో ఉన్నటువంటి పాపనాశం వెళ్లేటటువంటి దారిలో ఒకసారిగా అటవీ ప్రాంతంలో ఏనుగులు రావడం జరిగింది. అయితే రోడ్డు పైకి వచ్చి అక్కడ ఆ చెట్లన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో కూడా రైలింగ్ అంటే బాడీ గేట్స్ వాటిని కూడా ధ్వంసం చేసిన నేపథ్యంలో భయభ్రాంతులకు గురైనటువంటి వాహనదారులు వెంటనే టీటీడీ భద్రతా సిబ్బందికి అంటే చెప్పడం జరిగింది. అయితే వెంటనే రంగంలో దిగినటువంటి విజిలెన్స్ అధికారులు, విజిలెన్స్ సిబ్బంది, ఫారెస్ట్ అధికారులు ఏనుగుల గుంపునన్నింటినీ కూడా అటవీ ప్రాంతాలకు తరివేందుకు ప్రయత్నాలు అయితే ముమ్మరంగా చేస్తున్నారు. అందువల్లనే తాత్కాలికంగా పాపనాశంకి వెళ్లేటటువంటి వాహనాలన్నింటినీ కూడా టీటీడీ అధికారులు ఆపివేయడం జరిగింది. ఎందుకంటే పాపనాశంలో ఉన్నటువంటి భక్తులను కూడా రిటర్న్ రానికుండా అక్కడే నిలుపుదల చేశారు. ఏనుగులు పూర్తి స్థాయిలో కూడా అటవీ ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ కూడా బయటికి అంటే రిటర్న్ పంపించే అవకాశం అయితే ఉంది. అయితే అంటే జాగ్రత్తగా ఉండాలని మాత్రం ప్రధానంగా అధికారులు చెప్తున్నారు. అంటే స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత తిరుమల యాత్రలో భాగంగా చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి అంటే ఆలయాల వద్దకు వెళ్తూ ఉంటారు. అందులో భాగంగా పాపదర్శన క్షేత్రానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు వెళ్తారు కాబట్టి అక్కడ ఈ రకంగా ఏనుగులు ఒక్కసారిగా వచ్చే నేపథ్యంలో భక్తులు జాగ్రత్తగా తీసుకోవాలంటున్నారు. మరోవైపు టీటీడీ కూడా అదనపు భద్రతా సిబ్బందిని కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ గోపీనాథ్.